ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారత రాజ్యాంగ పరిషత్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వారిలో కేంద్ర రాజ్యాంగ కమిటీ మరియు కేంద్ర ప్రభుత్వ అధికార కమిటీలకు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగ స్టీరింగ్ కమిటీ, రూల్స్ అండ్ ప్రొసీజర్ కమిటీ, జెండా కమిటీలకు బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా వ్యవహరించాడు. రాష్ట్ర ప్రావిన్షియల్ రాజ్యాంగ విధాన కమిటీ, రాష్ట్ర అధికారాల కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, మైనారిటీ హక్కుల కమిటీ, సలహా సంఘంలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్గా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఏది? ఆన్సర్, అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, 1946లో జూలై ఆగస్టులో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగాయి. దీని ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరిగింది? ఆన్సర్, నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు కారణమైన వారు? ఆన్సర్, క్యాబినెట్ మిషన్. ఎక్స్ప్లెనేషన్, బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ప్రకటన మేరకు 1946 మార్చిలో 3 సభ్యులతో కూడిన క్యాబినెట్ మిషన్ ఏర్పాటు అయ్యింది. దీనిలో సభ్యులు స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, పెథిక్ లారెన్స్. దీనికి చైర్మన్ పెథిక్ లారెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ కాలం. ఆన్సర్, 1928. ఎక్స్ప్లెనేషన్, 1927లో భారత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్హెడ్ బ్రిటిష్ ఎగువ సభలో మాట్లాడుతూ అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా అని ప్రశ్నించగా 1928 మే 19న బొంబాయి అఖిలపక్ష సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించింది. మోతీలాల్ నెహ్రూ తన నివేదికను ఆగస్టు 10, 1928న సమర్పించాడు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు: భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తిని ఇవ్వడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలు మరియు స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు ఆధారంగా సమైక్య వ్యవస్థను నెలకొల్పడం, కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం, అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసన మండళ్లలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించడం, 19 ప్రాథమిక హక్కుల ప్రస్తావన. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్ మొత్తం సెషన్స్ ఎన్ని? ఆన్సర్, 12. ఎక్స్ప్లెనేషన్, రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946 నాడు మరియు 12వ సమావేశం జనవరి 24, 1950లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1949 నవంబర్ 26 నాటికి మొత్తం ఎన్ని సెషన్స్ జరిగాయి? ఆన్సర్, 11. నెక్స్ట్ క్వశ్చన్, 11 సెషన్లలో సమావేశమైన ఖచ్చితమైన రోజులు ఎన్ని? ఆన్సర్, 165 రోజులు. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ నవంబర్ 26, 1949 నాటికి నిర్వహించిన సమావేశాలు 11. 12వ సమావేశం జరిగిన కాలం జనవరి 24, 1950. జనవరి 26, 1950 రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి నిర్వహించిన మొత్తం సమావేశాల సంఖ్య 12. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సెషన్లో మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
ఆన్సర్ డిసెంబర్ 9, 1946. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికకు ప్రధాన ఆధారం ఏది? ఆన్సర్ లక్ష్యాలు ఆశయాల తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఎక్స్ప్లెనేషన్, 1946 డిసెంబర్ 13వ తేదీన జవహర్లాల్ నెహ్రూ 8 అంశాలతో కూడిన ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించాడు. ఈ ఆశయాల తీర్మానమే రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలం. ఇది ప్రవేశికకు ప్రధాన ఆధారం. ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు 1947 జనవరి 22వ తేదీన ఏకగ్రీవంగా ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్తో కలిసి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 7. నెక్స్ట్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ లేదా ముసాయిదా లేదా రచనా సంఘం చైర్మన్ ఎవరు? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. ఎక్స్ప్లెనేషన్, డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ లేదా రాజ్యాంగ రచనా కమిటీ 1947 ఆగస్టు 29న ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ ఇది. ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య ఒక చైర్మన్, 6 సభ్యులు. చైర్మన్ బిఆర్ అంబేద్కర్. ఇతర సభ్యులు గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, కెఎం మున్షి, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతిపెద్ద కమిటీ ఏది? ఆన్సర్ సలహా సంఘం. ఎక్స్ప్లెనేషన్, భారత రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతిపెద్ద కమిటీ సలహా సంఘంలో ఒక చైర్మన్, 54 మంది సభ్యులు కలరు. సలహా సంఘంలో 4 ఉపసంఘాలు కలవు. అవి ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ, దీనికి చైర్మన్గా జేబీ కృపాలాని. 2 అల్పసంఖ్యాకుల సబ్ కమిటీ, దీనికి చైర్మన్ హెచ్సి ముఖర్జీ. 3 నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం సబ్ కమిటీ, దీని చైర్మన్ గోపీనాథ్. 4 అస్సాం మినహా ఇతర ప్రాంతాల ట్రైబల్ ఏరియా సబ్ కమిటీ, దీని చైర్మన్ ఏవి తక్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ న్యాయ సలహాదారుడు ఎవరు? ఆన్సర్ బిఎన్ రావు, అంటే బెనగల నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, దేశ విభజన అనంతరం భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 299. ఎక్స్ప్లెనేషన్, దేశ విభజన కన్నా ముందు రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య 389. ప్రాంతాల వారీగా కేటాయించిన సీట్లు 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది, బ్రిటిష్ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 4, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది, మొత్తం 389 మంది సభ్యులు. దేశ విభజన తర్వాత 299 సభ్యులలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం కలవారు 229. 299 సభ్యులలో స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన ప్రతినిధులు 70 మంది. అత్యధిక సభ్యులను అందించిన బ్రిటిష్ పాలిత రాష్ట్రం యునైటెడ్ ప్రావిన్స్, ఇందులో 55 మంది సభ్యులు ఉన్నారు. అత్యధిక సభ్యులను అందించిన స్వదేశీ సంస్థానం మైసూర్ సంస్థానం, ఇందులో 7 మంది సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసింది ఎవరు? ఆన్సర్ దీనానాథ్ భార్గవ్. ఎక్స్ప్లెనేషన్, జాతీయ చిహ్నం, దీనిని రూపొందించిన కళాకారుడు నందన్లాల్ బోస్ శిష్యుడైన దీనానాథ్ భార్గవ.
ఈ చిహ్నానికి స్ఫూర్తి సారనాథ్లోని అశోక స్తంభం. ఈ చిహ్నంలో 4 సింహాలు ఉంటాయి. సింహాల కింద మధ్య భాగంలో అశోక చక్రం కలదు. అశోక ధర్మచక్రానికి కుడివైపున గుర్రం, ఎడమవైపున ఎద్దు బొమ్మలుంటాయి. దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఈ సూక్తి మండకోపనిషత్తు నుంచి గ్రహించారు. ఈ చిహ్నం 1950 జనవరి 26 నాడు ఆమోదించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ఒరిజినల్ మూల ప్రతుల సంఖ్య ఎంత? ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ అంటే కాంగ్రెస్ అంటే రాజ్యాంగ పరిషత్గా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ గ్రాన్విల్లీ ఆస్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని అర్ధ సమైక్య, పాక్షిక సమైక్యగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ కేసీ వేర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో ఒక్కో మేధావి ఎంత జనాభాకు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ 10 లక్షల మందికి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఆన్సర్ 15 మంది మహిళలు. ఎక్స్ప్లెనేషన్, రాజ్యాంగ పరిషత్లో మహిళలకు ప్రాతినిధ్యం వహించిన వారు: సరోజినీ నాయుడు, హంసా మెహతా, దుర్గాబాయి దేశ్ముఖ్, విజయలక్ష్మి పండిత్, రాజ్కుమారి అమృత్ కౌర్, అమ్ము స్వామినాథన్, ఆనే మస్కర్నే నాథ్, సుచేత కృపాలాని, మాలతి చౌదరి, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయిని వేలాయుధన్, కమలా చౌదరి, లీలా రే, పూర్ణిమా బెనర్జీ, రేణుకా రే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిషత్కు నామినేట్ చేయబడిన సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 15. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గీతాన్ని మరియు జాతీయ గేయాన్ని ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది? ఆన్సర్ జనవరి 25, 1950. ఎక్స్ప్లెనేషన్, జనగణమన నేషనల్ సాంగ్ మొదటిగా రచించబడిన భాష బెంగాలీ భాష. 1911లో కలకత్తా ఐఎన్సి సమావేశంలో మొదటిసారిగా సరళా చౌదరి బృందం ఈ గీతాన్ని ఆలపించింది. 1911లో ఐఎన్సి అధ్యక్షుడు బిషప్ నారాయణ్ ధర్ చిత్తూరు జిల్లాలోని మదనాపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ బీటీ కాలేజ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించాడు. బీటీ కాలేజీని స్థాపించింది అని బీసెంట్. జనగణమనలో ప్రస్తావించబడిన 2 నదులు యమున మరియు గంగా. జనగణమనలో ప్రస్తావించబడి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న 2 ప్రాంతాలు సింధ్ మరియు పంజాబ్. జనగణమన మొదటిసారి ప్రచురించిన పత్రిక తత్వబోధిని పత్రిక. జనగణమన మొత్తం పాడటానికి పట్టే సమయం 52 సెకండ్లు. జనగణమన సంక్షిప్త రూపం పాడటానికి తీసుకునే సమయం 20 సెకండ్లు. వందే మాతరం జాతీయ గేయం. ఈ గీతం రచించబడిన భాష సంస్కృత భాష. రచించిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ. ఆనంద్ మఠ్ అనే నవల నుంచి దీనిని గ్రహించారు. ఆనంద్ మఠ్ని 1882లో రచించారు. 1896 కలకత్తా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఈ గీతాన్ని మొదటిసారిగా ఆలపించిన వ్యక్తి రెహ్మత్ త్యాబ్జీ బద్రుద్దీన్. 1896 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెహ్మత్ అలీ సయానీ. ఈ గేయాన్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వ్యక్తి అరబిందో ఘోష్. తీవ్రవాదిగా జీవితాన్ని ప్రారంభించి చివరికి ఆధ్యాత్మికవేత్తగా మారిన వ్యక్తి అరబిందో ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జెండాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది?
ఆన్సర్ 1946 జూలై 22. ఎక్స్ప్లెనేషన్. త్రివర్ణ పతాకాన్ని రూపొందించినది పింగళి వెంకయ్య. 1931లో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని ఆమోదించారు. జాతీయ పతాక నిర్ణయ కమిటీ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్. జాతీయ పతాకంలో చరకా స్థానంలో సారనాథ్ అశోక ధర్మచక్రం చేర్చి పతాకాన్ని రూపొందించారు. అశోక చక్రం 24 ఆకులతో ఆకాశ నీలం రంగులో ఉంటుంది. 24 ఆకులు 24 గంటలు లేదా ఐక్యతకు సూచిక.